అందరూ నమస్కారం. నేను మీ భరద్వాజ్ శర్మ. ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే టాపిక్ మేష లగ్నంలో కుజ చంద్రుల కలయిక ఏ విధంగా ఉంటుందో మనము మాట్లాడుకుందాం. మరి మేష లగ్నంలో కుజ చంద్రుల కలయిక ఇది మనకు చంద్రమంగళ యోగాన్ని కలిగించేటువంటి జాతక చక్రం. ఇది కుజ చంద్రులు మనకి చంద్రమంగళ యోగాన్ని, జాతకుడికి శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని మొత్తాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. సంపదన మొత్తాన్ని కూడా చేకూరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా కుజుడు మనకి బలమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఇది మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ ఈ కలయిక అనేది మేష లగ్నంలో అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ప్రభావం వలన మనకు 1వ స్థానానికి అదేవిధంగా 8వ స్థానానికి కుజుడు ఆధిపత్యం వహిస్తూ ఉన్నాడు. కాబట్టి మేష లగ్నంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజుడు అష్టమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు యొక్క ప్రభావం వలన కొన్నిసార్లు మనకి అనారోగ్యాన్ని, అదేవిధంగా కొన్ని సంబంధ విషయాలలో సవాలుని, అనుకోని సమస్యల్ని కూడా ఇక్కడ కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా దీని యొక్క సానుకూల ఫలితాలు మనము చూసుకున్నట్టయితే పాజిటివ్గా ఉండేటువంటి ఎఫెక్ట్స్ ఏంటంటే మనకి ముఖ్యంగా కుజుడు మనకి శక్తికి, ధైర్యానికి కారకుడు. కాబట్టి లగ్నాధిపతి ఎవరైతే ఉన్నాడో లగ్నానికి, మేష లగ్నానికి అధిపతి కూడా కుజుడే అవుతాడు. కాబట్టి లగ్నాధిపతి మనకి లగ్నంలో కూర్చొని ఉండటం వల్ల అంటే కుజుడు శక్తి, ధైర్యానికి కారకుడు. ఇంకా చంద్రుడు మనసు కారకుడు. కాబట్టి కుజుడు చంద్రుడు కలవటం వల్ల జాతకుడికి అపారమైనటువంటి శక్తిని, ధైర్యాన్ని, నాయకత్వ లక్షణాలని ఇస్తూ ఉంటుంది. ఇది మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఇక ధన సంపద విషయానికి వచ్చినట్టయితే ధనయోగాన్ని కలగజేస్తూ ఉంటుంది. భౌతిక విజయాన్ని, సంపదని మొత్తం కూడా చేకూరుస్తుంది. ఇది మంచి సంపదకు సంబంధించేటువంటి విషయం అన్నమాట. ఇక సృజనాత్మక విషయానికి వచ్చినట్టయితే ఇది ప్రత్యేకమైనటువంటి అంతర్దృష్టిని, సృజనాత్మకతని, ఆలోచనని మొత్తం కూడా ఇస్తూ ఉంటుంది అన్నమాట. అంతర్దృష్టి అంటే ఏంటంటే మనం ఎప్పుడో జరగబోయేటువంటి కాలాన్ని కొద్దిగా మనం తెలియజేయడానికి ఇది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రత్యేకమైన అంతర్దృష్టికి సంబంధించేటువంటి సృజనాత్మక ఇది ముఖ్యమైనటువంటి కారకుడు. దీంట్లో ముఖ్యంగా ప్రతికూలమైనటువంటి విషయాలు మనం తీసుకున్నట్టయితే మేష లగ్నానికి కుజుడు 8వ స్థానాధిపతి అవుతాడు, లగ్నాధిపతి అవుతాడు. అంటే 1, 8 స్థానానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఇక చంద్రుడు మనం తీసుకున్నట్టయితే 4వ స్థానానికి, మాతృస్థానానికి ఆధిపత్యం వహిస్తున్నాడు. కాబట్టి మేష లగ్నానికి కుజుడు 8వ భావాధిపతి, లగ్నాధిపతి కావటం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా రక్త సంహిత లేదా వేడి వల్ల వచ్చేటువంటి కురుపులు, గడ్డలు అలాంటి సమస్యలను ఇక్కడ కలగజేస్తూ ఉంటుంది. ఇది ఆరోగ్య సమస్యలు మాత్రమే కలగజేస్తూ ఉంటుంది. ధనం విషయంలో ఇది కలగజేసుకోడు. ఇక చంద్రుడితో పాటు కలిసి ఉండడం వల్ల చంద్రుడు మనసు కారకుడు కాబట్టి కుజుడు ప్రభావంతో మనసులో అస్థిరత, కోపం, తొందరపడుతనం ఇవన్నీ కూడా మనకి పెరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇక కుటుంబ సమస్యల విషయానికి వచ్చినట్లయితే తల్లితో లేదా కుటుంబ సభ్యులతోని సంబంధాల విషయాల్లో కొన్ని సమస్యలు, దూరం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడితో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి విషయంలో కానీ, కుటుంబ సభ్యులతో కానీ కొద్దిగా సమస్యలు సృష్టించి దూరం పెట్టవచ్చు. మానసికంగా కుంగతీస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే ఈ యొక్క కలయిక అనేది 1, 4, 7, 10 వంటి కేంద్ర స్థానాల్లో ఉంటే ఇది మంచిదిగా చెప్పబడుతూ ఉంటుంది. కుజ చంద్రుల కలయిక అనేది మనకి ఇక్కడ 1వ స్థానం అంటే కేంద్ర స్థానం. 1, 4, 7, 10 కేంద్ర స్థానాలు. కాబట్టి ఈ కేంద్ర స్థానాల్లో కలిసి ఉంటే మంచిది. అదే మనకు 6, 8, 12 ఉన్నటువంటి దుస్థానాల్లో కలిసి ఉన్నట్టయితే కష్టాలను ఎక్కువగా కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహం అనేది ఏదైతే ఉందో ఈ 4వ స్థానంలో కూడా రాహు ఉన్నట్టయితే తల్లిదండ్రుల మధ్య ఎక్కువగా కష్టాలను కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బలం విషయానికి వచ్చినట్టయితే కుజుడు, చంద్రుడు ఎంత బలంగా ఉన్నాయో, వాటి మధ్య ఎన్ని డిగ్రీలు ఉన్నాయో, ఇతర గ్రహాల దృష్టి ఎలా ఉందో దీనిపైన మన ఫలితాలు ఆధారపడి కొద్దిగా మార్పులు జరుగుతూ ఉంటాయి. కుజుడు తన అసలు బలంతో మొత్తం మీద మేషలగ్నంలో కుజచంద్ర కలయిక అనేది చాలా శక్తివంతమైనది. కానీ కుజుడు స్వభావం వల్ల తొందరపాటుతనం, కోపం, ఆరోగ్య సమస్యలు ఇవంటి మొత్తం కూడా కలగజేస్తూ ఉంటాడు. కాబట్టి వీటి విషయాల్లో మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. తదుపరి మనము కుజచంద్రుల యొక్క కలయిక విషయాన్ని మనం గమనించినట్లయితే అనుకూల ఫలితాలేంటి?
ముఖ్యంగా దీంట్లో మేషలగ్నానికి కుజుడు లగ్నాధిపతి, చతుర్థాధిపతి. ఇది ఒక రకమైనటువంటి రాజయోగం వంటి ఫలితాన్ని ఇస్తుంది. వ్యక్తికి ధైర్యవంతుడుగా ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటాడు. ఇది ఆస్తి, గృహ సంబంధ విషయాల్లో మంచి విజయాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతికూల ఫలితాలంటే ఏంటి? ఇది కొన్నిసార్లు కోపానికి, ఆవేశానికి, భావోద్వేగాలకి నియంత్రించలేకపోయినటువంటి కోపానికి ఇది దారితీయవచ్చు. దీన్ని అదుపులో పెట్టుకున్నట్టయితే చక్రం అనేది మనకి రాజయోగంగా చెప్పబడుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ మనకి ఏదైతే ఈ యొక్క గ్రహాల కలయిక ఉందో, ఈ గ్రహాల కలయిక అనేది మనకి చంద్రమంగళ యోగాన్ని కలగజేస్తుంది. చంద్రుడు కుజుడు కలయిక అనేది మనకి చంద్రమంగళ యోగాన్ని కలగజేస్తూ ఉంటుంది. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.